నలుగురు భక్తులు చనిపోయినారు. వారిలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు. అదే మాదిరి ఇంకొక 15-20 మంది దాకా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వస్తూనే ఉన్నారు, ఇంకా కూడా వస్తున్నారు. ఇప్పుడు కూడా 2-3 భక్తులు గాయాలై వస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక మహిళను తీసుకొని వచ్చారు, కాలు పూర్తిగా విరిగిపోయింది ఆమెకి. ఇంకొక భక్తులు తీసుకొని వచ్చాడు, అతనికి చెయ్యి విరిగిపోయింది, ముఖం మీద గాయాలు ఉన్నాయి. రక్తగాయాలు అందరికీ తీవ్రమైనటువంటి రక్తగాయాలు. అంటే ఏ స్థాయిలో తొక్కిసలాట జరిగిందో చూడండి. అంటే దొరికినటువంటి వాళ్ళని తొక్కిసలాటలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, అక్కడ పడిపోయినటువంటి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇంకెంతమంది ఎన్ని రకాలుగా ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డారనేది తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి. విష్ణు నివాసం దగ్గర ఇట్లా జరిగింది. బైరాగపట్టి దగ్గర కూడా ఇదే పరిస్థితి జరిగింది. మిగిలిన అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున జనం వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు లేకపోవడమే ఈ ఘటనకు కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను.